ఓకే. నాకు బాగా ఆలోచిస్తుంటే ఏదో అలాగా వీడియో చూస్తున్నాను ఒక పక్కన. ఇంకో పక్కన 'వెన్స్‌డే' కొత్త సీరీస్ వచ్చింది కదా! సో, అది చూస్తుండగా నాకు ఐడియా వచ్చింది. సడెన్‌గా థాట్ వచ్చింది. ఏంటి ఇది 8 అంటే ఏంటసలు? ఆహ్, దానివల్ల యూజెస్ ఏంటి? ఆ తర్వాత ఇదేంటి, అదేంటి అని చెప్పి డౌటర్స్ వచ్చాయి. ఇప్పుడు అదేంటో మాట్లాడుకుందాం రండి. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఓకే. 8 గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ రెజ్యూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రెజ్యూమ్ అనేటప్పటికి సీవీ ఉంటుంది, రెజ్యూమ్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏం చేస్తారంటే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు సీవీ తయారు చేస్తారు. లైక్ టేబుల్ వేసి ఇంటర్ అండ్ డిగ్రీలో ఇంత పర్సూయింగ్ వస్తారు, లేకపోతే రాబోతుంది అని చెప్పి ఏదో ఒకటి పెడతారు, వాళ్ళకి నచ్చింది పెడతారు. సో కాకపోతే అది తప్పు, అసలు ఆ ఎంటైర్ ప్రాసెస్సే తప్పు నన్ను అడిగితే. లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ రెజ్యూమ్ని డూప్ చేసి కొట్టేస్తారు. అది కూడా తప్పు, అది కూడా ఎంటైర్లీ రాంగ్. అలా అయితే మీకు జాబ్స్ రావు, ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి రిజెక్ట్ అయ్యి ఒకసారి అయితే మా ఫ్రెండ్ వాళ్ళది కాపీ చేసి ఆ ఇంటర్వ్యూర్ ఏమడిగాడంటే సడన్గా జావా అడిగాడు. అడిగితే ఏంటి జావా ఎందుకు ఉందని అనుకునేటప్పటికి మా ఫ్రెండ్ అడిగితే కాపీ చేశాను. సో ఎనీవే, ఇలాంటి తప్పులు చేయొద్దు. ఈచ్ అండ్ ఎవరి సెక్షన్ షుడ్ బి క్లియర్. అలానే ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడుకున్నాం అంటే ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. అది ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ అనేది ఏడ్చింది కదా, దాంట్లో కూడా కామెంట్ చేస్తే నేను ఏం చేస్తానంటే నేను మీకు డీటెయిల్డ్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ ఎల్స్ ఇంకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, thanks for watching. Please like, share and subscribe and follow for us more. Okay, మరి ఉంటాను. Bye. Thank you for watching.